ఈరోజు మనం నువ్వులు కొబ్బరితో పచ్చడి చేసుకుందాం. కొత్తిమీర వేసి 4 పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి, కొంచెం కొత్తిమీర కడిగి సన్నగా కట్ చేసుకుందాం. మిరపకాయలు కూడా కడిగి మధ్యలో కట్ చేసి పెట్టుకుందాం. కొబ్బరి కూడా ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మూకుడు పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు అవి ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చిన్న కప్పు నువ్వులు కూడా వేసి వేయించుకుందాం. ఈ చట్నీ ఇడ్లీ, దోశలోకి చాలా బాగుంటుంది. నువ్వులు చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. ఇంకా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుందాం. కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకుందాం. కొంచెం చింతపండు, ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకుందాం. కొంచెం వాటర్ పోసి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మెత్తగా. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. పోపు రెడీ అయిపోయింది. మనం తాలింపు చేసుకుందాం. చట్నీ గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు వేసుకుందాం. నువ్వులు, కొబ్బరి, కొత్తిమీర చట్నీ రెడీ.